రంగారెడ్డి జిల్లా యాచార మండలం ధర్మనగూడలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల చుట్టూ వివాదం ముదిరింది. ఆలయానికి చెందిన 3 ఎకరాల భూమి అన్యాక్రాంతమైందని ఆరోపిస్తూ దేవాదాయ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు బెలకంటి మల్లారెడ్డి గ్రామ పెద్దలు మాట్లాడుతూ సుమారు 20 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గౌరవ మల్లేష్ గుడి పూజారి నుంచి ఈ భూమిని తన భార్య గౌరవ వసంత పేరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. స్వామివారి పేరిట ఉండాల్సిన ఈ 3 ఎకరాల భూమిని గత 2 దశాబ్దాలుగా ప్రైవేట్ వ్యక్తులు సాగు చేస్తూ అనుభవిస్తుండటంపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఎండోమెంట్ అధికారులు స్పందించి విచారణ జరిపి ఈ భూమిని తిరిగి దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మండల సత్యనారాయణ, బండ మల్లేష్, శశిధర్రెడ్డి, మాజీ సర్పంచ్ మండల భాషయ్య తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా యాచార మండలం ధర్మన్నగూడ గ్రామం, ధర్మన్నగూడ దేవాదాయ పరిరక్షణ కమిటీ జనరల్ సెక్రటరీని నా పేరు మల్లేష్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భూమి 98/2 సర్వే నెంబర్లో 3 ఎకరాల పైచిలుకు భూమిని కాపాడడం కోసం ఈరోజు వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో గ్రామ ప్రజలు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ భూమిని కాపాడేంత వరకు, ఈ భూమి లక్ష్మీనరసింహస్వామి చెంతకు వచ్చే వరకు, ఆ కబ్జా కూరల నుంచి గౌరవ మల్లేను తొలగించేంత వరకు ఈ ప్రజలు మేము కంకణబద్దులై ఈ భూమిని కాపాడడం కోసం మా శాయశక్తుల మా సహకారం ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ భూమిని కాపాడడం కోసం అన్ని రకాలుగా శాయశక్తుల ఈ కమిటీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ కూడా తొందరలోనే ప్రకటిస్తాం. ఎండోన్మెంట్కి సంబంధించిన అధికారులను కలవడం జరుగుతుంది, ఇప్పటికే కలవడం జరిగింది. భవిష్యత్తులో ఎండోన్మెంటు ఆఫీసు ముందే కాదు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎంఆర్ఓను కూడా కలిసినాం, భవిష్యత్తులో కూడా కలుస్తాం. ఈ కార్యక్రమాన్ని అతి వేగంగా ముందుకు తీసుకుపోవడానికి ఈ కమిటీ ద్వారా మేము గవర్నమెంట్ను కానీ అధికారులను కానీ హెచ్చరిక చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ భూమిని రాబట్టడానికి కోసం మా కృషిని ఇంకా ముందుకు ఈ గ్రామ పెద్దల సహకారంతో, ప్రజల సహకారంతో, అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ ఎండోన్మెంట్కి సంబంధించిన 3 ఎకరాల భూమి పైచిలుకును ఖచ్చితంగా ఈ లక్ష్మీనరసింహస్వామి వారికి అంకితం చేయడానికి సర్వ ప్రయత్నం చేసి భూమిని కాపాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.